6వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 13వ వచనము. యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును. సహోదరి సహోదరులారా, ప్రభువే మనల్ని ఆశీర్వదించు దేవుడు. మనం అనుకోవచ్చు, మన జ్ఞానము వలన, బలము వలన, మన ప్రతిభ వలనే ఇది సాధించాము, నేనెంతో గొప్పవాడను అని. అయితే మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, మనం ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ప్రభు యొక్క కృప లేకపోతే మనం చేసిందంతా వ్యర్థమే అవుతుంది. అయితే మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, మనం ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ప్రభు యొక్క కృప లేకపోతే అదంతా వ్యర్థమే అవుతుంది. మనం పొందుకున్న ప్రతిదీ ప్రభు ఆశీర్వాదము అని మనం గ్రహించాలి. మనం కలిగి ఉన్న ప్రతిదీ ప్రభు మనకు అనుగ్రహించినదే. ప్రభు కోసము నమ్మకంగా జీవించే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు, మర్చిపోడు. వారిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనం చేయాల్సింది ప్రతి పరిస్థితిలోనూ ప్రభుని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ పూర్ణ హృదయంతో మనం ప్రభుని ప్రేమించగలగాలి. ప్రభువే అన్ని విషయములలోనూ మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మేము పొందుకున్న ప్రతిదీ మీరు మాకు అనుగ్రహించినదే ప్రభువా. కేవలం మీ కృపయే తండ్రి. మా జ్ఞానము వలన, తెలివితేటల వలన, లేదా పలానా వ్యక్తి వలన నేను ఆశీర్వదింపబడ్డాను అనే ఆలోచనతో కాకుండా, మేము పొందుకున్న ప్రతి ఆశీర్వాదము మీ నుండి వచ్చినదే అని మేము గ్రహించాలి తండ్రి. మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ మీ పట్ల గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండాలి ప్రభువా. మీరు మా జీవితాలలో చేసిన ఏ ఉపకారాన్ని మేము మర్చిపోకూడదు తండ్రి. మేము పొందుకున్న ప్రతిదీ మీ కృప, మీ ఆశీర్వాదము అని గ్రహించి మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు లోబడి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.